ఈరోజు మీ ఇంట్లో ఏం కూర? లేదా ఈరోజు స్పెషల్ ఏంటి? ఏం వండుతున్నారు? అనంగానే చాలామంది సిగ్గుపడతారు చెప్పుకోటానికి. అంటే మా ఇంట్లో ఈరోజు చేపలు, మా ఇంట్లో ఈరోజు చికెను, మా ఇంట్లో ఈరోజు రొయ్యలు అని చెప్పుకుంటారు గానీ ధైర్యంగా, మా ఇంట్లో పలానా కూర అని చెప్పుకోవడానికి సిగ్గుపడే కూరేంటో తెలుసా? అదేనండి బీఫు. ఈ కూర బయటికి చెప్పుకోలేరు. తినడానికి మాత్రం చాలా ఇష్టపడతారు. అంతేకాదు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. మనకెప్పుడన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, లేదంటే ఏదన్నా ఆపరేషన్‌లయినప్పుడైనా, కుట్లు వేసినప్పుడైనా, డాక్టర్లు ఈ కూరని సలహా ఇస్తారు తినమని. అంటే తొందరగా కుట్లు మాడిపోతే, తొందరగా బ్లడ్ పడిద్ది, తొందరగా ఆ దెబ్బ అనేది మానిపోయిద్ది అని చెప్పి డాక్టర్లు సలహా ఇస్తారు. దానికి మేమే అనుభవం. ఎందుకంటే మా ఇంట్లో మాకు దెబ్బలు తగిలినప్పుడైనా, హెల్త్ బాగోనప్పుడైనా మాకు డాక్టర్లు చెప్పేవారనమాట. పలానా కూర తీసుకొచ్చుకొని వండుకోండి. చాలా మంచిది అది. తొందరగా కుట్లు మాడతాయి. లేదంటే తొందరగా అక్కడ కండ దగ్గర పడిద్ది. అది ఇదని చెప్పేవారనమాట హెల్త్ బెనిఫిట్స్. అలాగా ఈ కూర మనకి చాలా మంచిది హెల్త్‌కి. అందుకనే ఈ కూర చాలామంది తినడానికి ఇష్టపడతారు గానీ, బయట చెప్పుకుంటే ఏమనుకుంటారో జనాలు అని చెప్పి కొంచెం గిల్టీ ఫీలింగ్ నామోషీ ఉంటదనమాట మనసులో ఎక్కడో. సో, ఆ కూరే నేను ఈరోజైతే వండబోతున్నాను. అంటే నేను కూడా ఎక్కువగా వండనండి. అస్తమానం వండను. ఎప్పుడన్నా ఎవరికన్నా హెల్త్ బాగోపోతేనో, ఫ్యామిలీ పరంగా మాకు, లేదంటే ఏమన్నా కొంచెం నీరసంగా ఉంటేనో, అటువంటి టైంలో వండుతాను గానీ, మేము ఎక్కువ చికెను, చేపలే ఎక్కువ తింటాము. సో, అందుకని ఈరోజైతే నేను ఈ కూర వండాలనుకున్నాను. అట్లాగే మీకు కూడా కొంచెం సలహా ఇచ్చినట్టుంటుంది. తినటానికి గానీ అని చెప్పి హెల్త్ బెనిఫిట్స్ అవి చెప్పినట్టుంటుంది అని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అందుకని ఈ అంటే ఎప్పుడైనా మీరు తెచ్చుకున్నా కూడా చక్కగా నేను చెప్పిన విధంగా వండుకుంటే గనక చాలా అయితే చాలా బావుంటదనమాట కూర మాత్రం. ఆహ్, అంతే కాకుండా ఇది హెల్త్‌కి చాలా మంచిది. చికెను, మటను, చేపల కంటే ఇది చాలా మంచిదనమాట హెల్త్‌కి. ఇది కనీసం వారానికి ఒక్కసారన్నా తినండి. మనం చికెను, బిర్యానీ, మటను ఇట్లా ఈ మధ్య కాలంలో అయితే చికెను, బిర్యానీ ఎక్కువ తింటున్నాము. వారానికి 3, 4 సార్లైనా తింటున్నాము. కానీ ఈ కూర అనేది మాత్రం అట్‌లీస్ట్ వారానికి ఒక్కసారైనా కొంచెమన్నా తెచ్చుకోండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట దీని గురించి హెల్త్‌కైతే. ఈ కూర ఇప్పుడు వండే విధానం ఏంటి? అసలు దీనికి ఏమేమి కావాలి ప్రాసెస్ అనేది నేనైతే ఇప్పుడు చెప్పబోతున్నాను. కరెక్ట్‌గా నేను చెప్పిన విధంగా మీరైతే వండుకున్నట్టయితే టేస్ట్ కూడా అంతే బావుంటదనమాట. దానికి ముందు మనం తెచ్చుకున్న కూరను బట్టి అంటే మనం ఎంత కూర తెచ్చుకుంటున్నామో అంత కూరను బట్టి అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలనేది తీసుకోవాలి. సో, నేనైతే 2 కలిపి అర కేజీ తీసుకున్నానండి. అంటే లివరు అండ్ మాంసం గూడా. దాన్ని ఇట్లాగా 3 సార్లు శుభ్రంగా కడిగేసాను. ఇది నాలుగో సారనమాట. అలా తెల్లవాటరొచ్చేంత వరకు కడుక్కోవాలి. ఆ తర్వాత ఇట్లా మనకు కావాల్సిన ఐటెమ్స్ టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలైతే కోసి రెడీగా పెట్టుకున్నాం కదా! ఇప్పుడైతే మసాలా దినుసులనేది మనం పెట్టుకుందాం. ఇది కొబ్బరనమాట. ఎండు కొబ్బరి. అలాని మరీ ఎండు కొబ్బరి కాదు, అలాని మరీ పచ్చి కొబ్బరి కాదు. ఇంట్లో ఉన్న కొబ్బరికాయలు నీళ్లు ఆరిపోయి ఉంటాయి కదా! సో, ఆ కొబ్బరైతే వెనకాల తొక్కు తీసేసి నేను మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం పౌడర్ లాగా. ఆ తర్వాతొచ్చి అల్లం వెల్లుల్లి పేస్టు. నేనెప్పుడూ ఇంట్లోనే చేసుకుంటాననమాట. చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. చెక్క, లవంగే అది గాజు సీసాలో అయితే ఏసాననమాట. ఆహ్, ఆయిలు, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీరి, ఒక 2 రెమ్మలు కరివేపాకు. మనకి కూరకి కావాల్సినయి ఇవేనండి. అండ్ ధనియాల పౌడర్ తీసుకుంటాను నేను. అదేమో జీలకర్ర పౌడరనమాట. నేను ఇవి మాత్రం పౌడర్‌లే వాడతాను. అంటే ఒక్కోసారి విడిగా తీసుకొచ్చి ఎండబెట్టి మిక్సీ చేస్తాను పౌడర్ కింద. ఒక్కో టైంలో మాత్రం అలా తీసుకొస్తాననమాట ప్యాకెట్‌ల్లాగా. ఆయిలయితే ఈ స్పూన్‌తో 3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. అంటే కూర తక్కువ కాబట్టి నేను 3 స్పూన్లు పోసాను. కొంచెం ఎక్కువైతే ఇంకొంచెం పోస్తాననమాట.
ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అయితే వేయించేసుకోవాలి. ఇవి వేసేసిన తర్వాత ఇందులోనే పసుపు, సాల్ట్ అనేది వెయ్యాలి. ఆహ్, సాల్ట్ కూడా ఫస్ట్ ఎందుకేస్తామంటే ఉల్లిపాయ అనేది మాడకోకుండా మగ్గిద్దనమాట. అంటే ఉడికిద్ది. మాడిపోదు. సాల్ట్ ఎయకోకుండా వేపితే ఏంటంటే కొంచెం మాడినట్టు వస్తాయనమాట. అదే మనం సాల్ట్ ఏసుకుంటే గనక మగ్గిద్ది గానీ ఉల్లిపాయ అనేది మాడిపోదనమాట. అట్లాగే కరివేపాకు కూడా ఫస్ట్ ఇందులోనే ఏసేసుకోవాలి ఉల్లిపాయల్లోనే. ఆ తర్వాత ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా అయితే ముక్కలు చేసుకొని ఏసుకోవాలనమాట. ఇవి 2 మగ్గిన తర్వాత అప్పుడు మనము కూర అనేది వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా వేసేస్తాం కదా! టమాటాలు వేసినప్పుడు ఏంటంటే స్టవ్ అనేది హైలో పెట్టకూడదు. టమాటా మాడిపోయిద్ది. అండ్ ఉల్లిపాయలు కూడా మాడిపోతాయి. మగ్గవు. మనకి గ్రేవీ అనేది రాదనమాట. టమాటాలు వేసిన తర్వాత స్టవ్ అనేది సిమ్‌లోనే పెట్టాలి. సిమ్‌లో పెట్టి ఒక పావుగంట వదిలేయండి. అప్పుడు ముక్క అనేది చక్కగా ఉడికిద్ది. మనకి గ్రేవీ అనేది కూడా రెడీ అవుతది. ఈ కూర వండిన తర్వాత మీలో ఎవరికైనా నచ్చితే గనక ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ చాలా విలువైందనమాట. ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో అనేది. అట్లాగే మీరు ఈ కూర వండిన తర్వాత ఈ వీడియో చూసాక ఒకవేళ కూర వండితే మీకెట్లా వచ్చిందనేది కింద కామెంట్ చేయండి. ఇంకా మీకేమన్నా కొత్త కొత్త వంటకాలు కావాలంటే గనక కామెంట్ చేయండి. మీకు తగ్గట్టు మీకు నచ్చినట్టయితే వండటానికి ట్రై చేస్తాను. మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఒక కామెంట్ చేయండి. కూర మనం కడిగి రెడీగా పెట్టుకున్నాం కదా! అది వాటర్ కారిపోయేంత వరకు ఎట్లయితే మనం ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఆ వాటర్ అంతా తీసేసిన తర్వాత ఈ కూర అనేది మన ఉల్లిపాయలు, టమాటాలు మగ్గిన దాంట్లో వేసేయాలనమాట. ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వెయ్యాలి. అట్లాగే ఈ కూరకి సరిపడా ఇందాక సాల్ట్ ఏసాం కదా! అది ఉల్లిపాయలకి సరిపడా. ఇప్పుడు ఈ ముక్కలకు కూడా సరిపడా సాల్ట్ అయితే వేసేయాలి. ఆ సాల్టు, ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలకి బాగా పట్టేటట్టు కలపాలి. కనీసం ఒక 5 నిమిషాలన్నా బాగా కలపండి. నేనైతే కల్లుప్పు వాడను. ఎప్పుడూ సాల్టే వాడతాను. ప్రతి కూరలోనూ సాల్టే ఏస్తాను. నాకు సాల్టే అలవాటు కాబట్టి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్‌లయితే గనక కూర ఎలా ఉంది, ఏంటి అనేది ఒక కామెంట్ చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత ఇలా అయితే దగ్గరికొచ్చింది. వాటర్ అంతా లాగేసుకొని, ఇప్పుడే మనం మసాలా దినుసులు, కారం అయన్నీ వేసేసుకుందాము. ఈ మసాలా దినుసులు, కారం వేసేసిన తర్వాత వెంటనే అయితే వాటర్ పోయకండి. కనీసం మసాలా దినుసులు వేసిన తర్వాత ఒక్క 10 నిమిషాలన్నా సిమ్‌లో పెట్టి మగ్గించేస్తే, ఈ మసాలా దినుసులు, కారం అనేది పచ్చివాసన పోయిద్దనమాట. ఆయిల్‌లో ఏగిద్ది కాబట్టి వీటికున్న పచ్చివాసన అనేది పోయిద్ది. ఆ 10 నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు వాటర్ పొయ్యాలనమాట. ఆ వాటర్ పోసిన తర్వాత కూడా మనము కనీసం ఒక పావుగంటన్నా కూర హై ఫ్లేమ్‌లోనే పెట్టాలి. ఎందుకంటే ఈ మసాలా దినుసులు అవన్నీ కూడా వాటర్ పోసి మగ్గించటం వల్ల ముక్కకి బాగా పట్టిద్దనమాట. ఈ కారం, ఉప్పు, ఈ మసాలా మొత్తం అంతా ముక్కల్లోకెళ్ళి టేస్ట్ అనేది బావుంటది. మీకింకా ఏమేమి కూరలు కావాలో, ఏమేమి వంటకాలు కావాలో నాకు కింద కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వండి అయితే మీకు మన ఛానల్‌లో వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ పెట్టండి. ఇలా మసాలా దినుసులేసాక కనీసం ఒక 5 నిమిషాలన్నా తిప్పాలనమాట ముక్కలకి.
ఎందుకంటే ఆ మసాలా అంతా కూడా అన్నిటికీ అన్ని ముక్కలకి కలవాలి కదా! కలిసిన తర్వాత అలా వదిలేస్తే ఒక 10 నిమిషాలు సిమ్‌లో పెట్టి ఇదిగోండి ఈ రకంగా అయితే మగ్గుతుందనమాట. ఆ పచ్చి వాసన అనేది పోయిద్ది. ఇప్పుడే మనం వాటర్ కూడా పోసేసుకోవాలి. వాటర్ కనీసం ఒక పావు లీటర్ అన్నా పోయండి. ఈ వాటర్ పోసి మళ్ళీ ఒక 5 నిమిషాలు తిప్పండి. ఎందుకంటే ఆ మసాలా అంతా కూడా ఈ వాటర్‌కి కలవాలనమాట. బాగా కలిసి ఆ ముక్కలకు కూడా పట్టాలి కాబట్టి కనీసం ఒక 5 నిమిషాలన్నా తిప్పండి. తిప్పిన తర్వాత మూత పెట్టేయండి. మనకు ఆ ఆవిరనేది బయటికెళ్ళకూడదు. ఇప్పుడింకా కూర కంప్లీట్ అవ్వలేదు. సగం వరకే ఆ వాటరనేది తగ్గినియనమాట. అంటే సగం వరకు కూరయితే వాటర్ పీల్చుకుంది. ఇప్పుడు మనం జీడిపప్పేసుకుందాం. ఇది కేవలం ఆప్షన్ మాత్రమే. మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేదంటే నార్మల్‌గా అలా వండేయండి. ఇవి నేతిలో వేయించిన జీడిపప్పనమాట. పచ్చియి కాదు. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర యేసుకొని తీసేద్దాము. ఇప్పుడు కూరయితే దగ్గర పడిపోయింది. ఇప్పుడు కొత్తిమీర అంతా గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే అన్నమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. ఇంకా మీకేమేమి వంటలు కావాలో నాకొక కామెంట్ పెడితే నేను దాన్ని బట్టి వండి మన ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఇంతవరకు వీడియో చూసారంటే థాంక్స్. వర్త్ అనిపించింది. మీరు వండిన తర్వాత ఎలా కుదిరిందనేది కూడా నాకు కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు.